కొండగట్టు వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అవును భయ్, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, చస్తారు. అయితే ఇప్పుడు ఏందంటారా? సో మ్యాటర్ ఏందంటే నా ప్రాపర్ వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్. నేను రెగ్యులర్‌గా హైదరాబాద్ నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ ఇప్పటికి ఎలాంటి డెవలప్‌మెంట్ నేను చూడలేదు. కానీ చాలా మంది ఇక్కడ రాజకీయ వ్యక్తులు చెప్పేదేందంటే అది నేషనల్ హైవే. దానికి ఆల్రెడీ శాంక్షన్ అయింది. కొన్ని కోట్లొచ్చాయి. ఇక 4 వే పడుతుందని చెప్పేసి నేను చెడ్డీలేసుకున్నప్పటి నుంచి చెప్తున్నారు. అది చాలా డెవలప్‌మెంట్ జరుగుతది. అక్కడ చాలా బ్రిడ్జ్‌లు గూడా వస్తాయి. మధ్యలో ఒక రైల్వే ట్రాక్ గూడా ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గర గూడా చాలా ట్రాఫిక్ అవుతూ ఉంటుంది రైలొచ్చినప్పుడు గూడా. సో, అక్కడ గూడా ఒక బ్రిడ్జ్ వస్తది. ఇంక ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జెప్పేసి. కానీ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ ఉన్న రోజుల్లో అక్కడ ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. ఈవెన్ ఒక మధ్యలో ఒక డివైడర్ లాంటిది గూడా ఉండదు. సో, మనం ఎప్పుడైతే కార్‌లో గాని, ఇంకా ఇతర వెహికల్‌లో గాని ఎళ్తున్న సమయంలో డైరెక్ట్ మన మీదకే టిప్పర్ లారీలు, ఆర్‌టీసీ బస్సులు పైకే వస్తున్న ఫీలింగొస్తది. అంత భయమేస్తది. సో, ఇక్కడ మ్యాటర్ ఏందంటే, నిన్న రీసెంట్‌గా కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్‌టీసీ బస్‌కి ఎదురుగా లారీ వచ్చి ఢీకొట్టడం అయితే జరిగింది. బస్సులో దాదాపు 20 మంది ఉన్నారు. 20 మందికి గాయాలు కాగా అందులో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళిప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి. వాళ్ళకేమైనా అయితే ఇప్పుడు ఎవరైనా చూస్తారా? అదే ఏదైనా రాజకీయ వ్యక్తికి గాని, ఏదైనా సెలబ్రిటీకి గాని ఏదన్నా అయితే ఇప్పటికి హడావిడి, హంగామా చేసేస్తుండే. మొన్న జస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్లైట్‌లో వెళ్తున్న సమయంలో ఫ్లైట్ కొంచెం ఇబ్బందయిందని చెప్పేసి ఒక 2, 3 రోజుల పాటు అదే న్యూస్ వచ్చింది. ఇప్పుడు 20 మందికి గాయాలయ్యాయి. ఇలా రోజు అక్కడ ఆ రూట్‌లో ఎవరో ఒక చావు మనం చూస్తున్నాను. వారంకొక్క చావన్నా జరుగుతూ ఉంటుంది. అయినా మనకు సంబంధం లేదు. స్టేట్ వాళ్ళని అడిగితే ఏమంటారు? అది సెంట్రల్‌ది నేషనల్ హైవే అని చెప్తారు. గొప్పగా నేషనల్ హైవే. ఈ రోజులలో ఇట్లా నేషనల్ హైవే అనేది ఇలా ఉంటుందా? సో అసలు ఏం చేస్తున్నారు? రోడ్ శాఖ మంత్రి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సో ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే మరి అక్కడ డెవలప్‌మెంట్ అవుతుంది? అస్సలు డెవలప్‌మెంట్ అనేది కాదు. ఎందుకనంటే గనక నేను చెడ్డీలేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ డెవలప్‌మెంట్ అనేది కొంచెం గూడా నేను చూడట్లేదు. అట్‌లీస్ట్ ఆ సైడ్ కన్నా రోడ్ అనేది ఎక్స్‌టెండ్ చేయండి గదా!